మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు ధ్యానాంశము ప్రభు దినమున మనం ఎలా ఉండాలి అన్న విషయాన్ని ఆలోచన చేద్దాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం చదువుకుంటాం. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా. ప్రకటన గ్రంథం రాసింది మరి యేసుక్రీస్తు ప్రభువుకు అత్యంత దగ్గరగా ఉన్నవాడు, ప్రియుడిగా ఉన్నవాడు అపోస్తుడైన యోహాను. ఈ పత్రిక ఆయన రాస్తూ వచ్చాడు. ఎక్కడి నుంచి రాస్తూ వచ్చాడంటే చెరలో నుండి రాస్తూ వచ్చాడు. పద్మాసు ద్వీపంలో నుండి ఈ పత్రికను రాశాడు. అక్కడ మరి ఎవరు మనుషులు లేరు, అదంతా కొండ ప్రాంతము, రాళ్ళతో నింపబడి ఉంది. అలాంటి ప్రదేశంలో నుంచి ఈ పత్రికను రాస్తూ వచ్చాడు. ప్రభుదినం అప్పుడు మరి అపోస్తుడైన యోహాను ఎలా ఉన్నాడు అంటే 10వ వచనం, ప్రభుదినమందు ఆత్మవశుడనై ఉండగా. ప్రభుదినమున మనం ఎలాగుండాలంటే ఆత్మవశులమై ఉండాలి. అంటే ఇన్ కంట్రోల్ ఆఫ్ స్పిరిట్, పరిశుద్ధాత్ముని యొక్క నియంత్రణలో మనం ఉండాలి. ఎఫెసీ పత్రికలో అంటాడు కదా, మరి ఒక మత్తు, ఒక మద్యాన్ని తాగినవాడు దేని స్వాధీనంలో ఉంటాడు? మద్యం యొక్క స్వాధీనంలో ఉంటాడు. ఒక డాక్టర్ ఆపరేషన్ చేసేటప్పుడు పేషెంట్కి మొత్తెక్కిస్తాడు. మొత్తెక్కించినప్పుడు వాడిని చేయి కోసినా, పొట్ట కోసినా, మరి ఎంత లోతు కోసినా వాడికి నొప్పేం తెలియదు. కుట్లేసేసి మరి ఆపరేషన్ థియేటర్లో నుంచి అతన్ని ఐసీయూలోకో బెడ్ మీదకి మారుస్తారు. ఆ బెడ్ మీదకి మార్చినప్పుడు కొన్ని గంటలకి ఆ మొత్తు విడుస్తూ ఉండగా అప్పుడు ఆ వ్యక్తికి మెల్లిగా నొప్పి తెలియటం అనేది ప్రారంభమవుతూ వచ్చింది. చాలా అల్లాడిపోతూ ఉంటాడు, తట్టుకోలేకపోతూ ఉంటాడు, నొప్పిగా ఉందంటాడు. ఎందుకని అంతకుముందు అదే కొయ్యబడిన శరీరము అప్పుడు నొప్పి లేదు, కానీ తర్వాత ఎందుకు నొప్పి వచ్చిందంటే అప్పుడు వరకు ఆ మొత్తులో ఆయనకి ఏమీ నొప్పి తెలియకుండా ఉంటూ వచ్చింది. ప్రియమైన సంగమా, ప్రభుదినమున మనం ఎలాగుండాలి అంటే ఆత్మవశులమై ఉండాలి. చాలామంది మందిరాలకు వస్తారు, మందిరాలకు వచ్చి పాటలు పాడుతూ ఉంటే ఏదో ఆలోచనలో ఉంటారు. కలిసి ప్రభువుని మహిమపరిచేట్లుగా పాటలు పాడరు. వాక్యం చెప్పేటప్పుడు కళ్ళు మూసుకొని నిద్రలోకి జారుకుంటూ వస్తారు. అదొక ఊరు. ఆ ఊరిలో ఒక మంచి సంఘము. ఆ సంఘములో ఒక విశ్వాసరాలు మరి ప్రార్థనకి వెళ్ళింది. ఆమె వెళ్ళి పాటలు పాడినంతసేపు మెలకుగా ఉంది. వాక్యం చెప్పేటప్పటికి మెల్లిగా నిద్రలోకి జారుకుంది. నిద్రలోకి జారుకొని ఏమంటుందంటే అంటా ఉంది. పక్కన సహోదరి అక్క అక్క అని తట్టి ఏంటక్క ఉషు ఉషు అంటున్నావు అంటే ఆమె అంటూ వచ్చింది, అమ్మ నేను నిద్రలోకి వెళ్ళినప్పుడు నాకు నా ఇల్లు గుర్తొచ్చింది. నా ఇంట్లో ఈరోజు మా యజమాని మాంసం కూర తీసుకొచ్చాడు, మంచిగా కూర వండాను, దాకలో ఉంది. మరి ఆ దాకని పిల్లి వచ్చినట్లుగా నాకు కనపడింది, అది మూత తీస్తున్నట్లుగా దాన్ని ఉషు ఉషు అని తోలుతున్నాను అని చెప్పి. అంటే అసలు ప్రభుదినమున మనం ఎలాగుండాలి? ఒక క్రైస్తవులంగా, ప్రభువుని ప్రేమించిన వారంగా, ప్రభువుని ఆరాధించుటకు వచ్చిన మనము ఎలాగుండాలి? ఆత్మవశులమై ఉండాలి. కానీ ఆమెకి ఏం జ్ఞాపకం వస్తున్నాయి? ఇంట్లో ఉన్న సెట్లో ఉన్న కూర జ్ఞాపకం వస్తుంది. చాలామంది చాలా ఇబ్బందులతో మందిరానికి వస్తూ ఉంటారు. వారం అంతా గడిచినవన్నీ మైండ్లో పెట్టుకొని వస్తారు. కొంతమందికి ఆర్థికమైన ఇబ్బందులు, అమ్మో ఈరోజు గడిస్తే రేపు ఎలాగా, రేపు అప్పులోడు మన ఇంటి ముందుకు వస్తాడు, వాడికి ఏ సమాధానం చెప్పాలి? ఇలాంటి బాధతో, వేదనతో వచ్చి అవే తలంపులు మదిలో మెలుచుకుంటూ ఉంటారు. కానీ మనం అలా ఉండకూడదు. ప్రభుదినమున ఆత్మవశులమై ఉండాలి. ఇన్ ద కంట్రోల్ ఆఫ్ స్పిరిట్, ఆత్మ నియంత్రణలో మనం ఉండాలి. చాలా అటెన్షన్గా ఉండాలి. ప్రభువుని మహిమపరుస్తూ గణపరిచేదానికి మనము రావాలి. ఇక్కడ యోహాను ఏ పరిస్థితిలో ఉన్నాడు? చెరలో ఉన్నాడు. పద్మాసు ద్వీపంలో ఎవరు లేకుండా ఒక్కడిగా తినడానికి తిండి సరిగ్గా లేక కొండల్లో రాతుల్లో ఉన్న వ్యక్తి ప్రభుదినాన ఎలాగున్నాడు? ఆత్మవశుడై ఉంటూ వచ్చాడు. ఇది వాక్యం చెప్తూ ఉంది. ప్రభుదినమందు ఆత్మవశుడనై ఉండగా.
నువ్వు నేను కూడా అలానే ఉండాలి. ప్రభుదినాన్న ఎలాగుండాలి? ఆత్మవశులమై ఉండాలి. ఆత్మవశులమై ఏం చెయ్యాలి? ఇక్కడ చూస్తున్నాం, బోరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకంలో రాయి అని 7 సంఘాల పేర్లు చెప్పి, ఆ 7 సంఘాలకు నేను చెప్పే మాటలు పంపించు అని చెప్పుట నా వెనుక వింటిని. ఆత్మవశులమై మనం ఏం చేయాలంటే వినాలి. చూడండి, అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 7వ వచనంలో ప్రభుదినమున ఆదివారమున ఏం జరిగింది? 7వ వచనం, ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడి ఉన్నప్పుడు పౌలు మరునాడు వెలనయ్యుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. ఆదివారమున మనం ఏం చేయాలి అంటే జాగ్రత్తగా దేవుని యొక్క మాటలు వినాలి. పౌలు ఎంతసేపు మాట్లాడాడండి? వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచున్నాడు. ఒక అరగంట వాక్యం కూడా వినలేని పరిస్థితిలో మనం ఉండకూడదు. ఆనాడు పాత నిబంధన కాలంలో శాస్త్రి అయిన ఎజ్రా ఏం చేశాడు? నిలవబడి అందరిని నించోబెట్టి ధర్మశాస్త్రం మధ్యాహ్నం వరకు వారికి చదివి వినిపిస్తూ ఉండగా వారందరూ నుంచొని వింటూ వచ్చారు. వారికి అర్థం కాకపోయినా ఆ మాటలు వినుటకు వారు నిలబడి ఉన్నారు. ఈరోజు ప్రభుదినమున ఆత్మవశులమై ఉండి మనం ఏం చేయాలి అంటే సేవకుడి నోట నుండి వస్తున్న దేవుని యొక్క మాటలు మనము శ్రద్ధతో వినాలి, శ్రద్ధతో ఆలకించాలి. ప్రభు ఏం చెప్తున్నాడో వినాలి. వినుటకు మటుకే కాదు, వాటిని హృదయంలోనికి తీసుకొని ఆచరించాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనము విధేయులం కావాలి. దేవుని యొక్క వాక్యానికి మనం విధేయులము కావాలి. ఒక పిక్చర్ ఉంది. ఆ పిక్చర్లో ఒక బోర్డుకేమో విశ్వసించిన వారు అని పెట్టుంది, మరొక బోర్డులో విధేయత చూపిన వారు అని బోర్డు పెట్టుంది. విశ్వసించిన వారు ఈ ద్వారంలో ప్రవేశిస్తూ ఉన్నారు. వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే అనేకులు ఉన్నారు. విశ్వసించిన వారు, ప్రభువు నమ్మిన వారు అనేకులు ఉన్నారు. విధేయత చూపిన వారు ఎంతమంది ఉన్నారని తేరు చూస్తే చాలా 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 తక్కువగా ఉన్నారు. అంటే విశ్వసించటము మంచిదే. యాకోబు పత్రికలో అంటాడు, చూడండి, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం, దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగు నమ్ముట మంచిదే. విశ్వసించారు, చాలామంది విశ్వసించిన మార్గంలో కనపడుతున్నారు. ఇక్కడ చూడండి, దెయ్యములను నమ్మి వణుకుచున్నవి. దెయ్యములు కూడా ఏం చేస్తున్నాయి? నమ్మి వణుకుచున్నవి. అయితే దెయ్యాలు విధేయత చూపవు. అపవిత్ర ఆత్మలు దేవునికి లోబడవు. దేవుడు ఒక్కడే అని దెయ్యాలు కూడా నమ్ముతాయి. నువ్వు విశ్వసించేది, నేను విశ్వసించేది గొప్ప ఏంటి? విశ్వసించడం గొప్ప కాదు. విధేయత చూపుతున్న మార్గంలో ఎంతమంది ఉన్నారు, అందులో నేను నువ్వు ఉన్నామా లేదా అనేదే ముఖ్యం. ప్రభుదినమున ఆత్మవశులమై ఉండి దేవుని యొక్క మాటలు విని ఆ మాటలకు విధేయత చూపిన వారంగా మనము ఉండాలి. రెండవది చూద్దాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటో అని చూడా తిరిగి తిని. మనము ఆదివారము రాకమునుపు సోమవారము నుండి శనివారం వరకు ఎలాగుంటామంటే లోకముతో బిజీగా ఉంటాం. మన పని ఒత్తిడిలో ఉంటాం. స్కూల్కి వెళ్ళేవాళ్ళు స్కూల్కి, కాలేజీకి వెళ్ళేవాళ్ళు కాలేజీకి, ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు ఆఫీస్కి, ఇంటి పనుల్లో, ఇలా రకరకాలుగా పని ఒత్తిడిలో ఉండి ప్రభువును చూసేది తగ్గుతూ ఉంటుంది. ఈ 6 రోజులు, 7వ రోజు అసలు పాత నిబంధన కాలంలో కూడా ప్రభు ఏం చెప్పాడు? 6 రోజులు మీరు పని చేయండి, 7వ రోజు విశ్రాంతి తీసుకోండి. 7వ రోజు విశ్రాంతి, అది నాది, ఆ రోజు నాది, ఆ దినానికి ప్రభువు నేను అని చెప్తూ వచ్చాడు. 6 రోజులు మనకు అప్పగించేశాడు కదా. ఆదివారం మటుకు ప్రభుదినంన ఆత్మవశులమై ఉండి మనం ఏం చేయాలంటే లోకం నుండి, పని ఒత్తిడి నుండి మనం ప్రభు వైపుకి తిరగాలి. ఆదివారం కూడా చాలామంది పనులు పెట్టుకుంటూ ఉంటారు. 6 రోజులు కష్టపడ్డాం, 7వ రోజు ఫ్యామిలీతో గడపాలి, ఫ్యామిలీతో సరదాగా అటు ఇటు తిరగాలి, బీచ్కి వెళ్ళాలి అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు, రెస్టారెంట్కి వెళ్ళాలి అని చెప్పి. ఆదివారం వచ్చిందంటే చాలు, ఏం వండుకుందాం, ఏం తిందాం,
ఆదివారం ఒక తిండి వారంగా మార్చేశారు. ఆదివారం ఒక ఫన్ డేగా మార్చేశారు. ఆదివారం వచ్చిందంటే యవనస్తులు స్త్రీలైతే లేదా అమ్మాయిలైతే అబ్బాయిలను వెంట పెట్టుకొని పార్కులకు వెళ్ళిపోవటం, అబ్బాయిలైతే అమ్మాయిలను పట్టుకొని పార్క్కి వెళ్ళిపోవటం. ప్రభు దినమున విశ్వాసులమైన మనము ప్రభువైపుకి చూడాలి. ఆత్మవశులమై ఉండి దేవుని యొక్క వాక్యం విని విధేయత చూపుతూ ప్రభువైపుకి మనం చూడాలి. ఆయన యొక్క త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన చేసిన కార్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మహామహుడై ఉండి, దేవాతి దేవుడై ఉండి, దేవునితో సమానుడై ఉండి ఆయన ఏం చేస్తూ వచ్చాడు? నిత్యము వేల కొలది దూతలతో కొనియాడబడుచు ఉన్న, వేల కోట్ల దూతలతో కొనియాడబడుచు ఉన్న పరిశుద్ధుడైన దేవుడు ఆయన ఏం చేస్తూ వచ్చాడు? నా వలే శరీరధారిగా రక్తమాంసం గలవాడే నా కోసం ఈ లోకానికి వచ్చాడయ్యా అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నేను చేసిన ప్రతి పాపమునకు, ప్రతి అవిధేయతకు నా మీదకి రావాల్సిన శిక్ష తన మీదకి మలుచుకొని ఆ కలవరిలో 2 చేతులు చాపి, తలకి ముళ్ళ కిరీటము, చేతులకి మేకులు, కాళ్ళకి మేకులు, శరీరం అంతా గాయాలు పాలవుతూ వచ్చిన యేసు ప్రభువుని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన దైవత్వాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఎంత పరిశుద్ధుడో, ఎంత ఉన్నతుడో ఆయన వైపుకి చూసి ఆయన నిదానించి చూడాలి. మోషే కాలంలో తాపకరమైన సర్పాలు కరిచినప్పుడు ఆ మనుషులందరూ ఎవరిని చూశారు? నిలబెట్టిన ఆ ఇత్తడి సర్పాన్ని నిదానించి చూశారు. అలాగ వారు రక్షణ పొందుకుంటూ వచ్చారు. మనం కూడా ప్రతి ఆదివారం, ప్రతి ప్రభుదినమున ఆత్మవశులమై ఉండి ప్రభువుని నిదానించి మనం చూడాలి. ఆయన యొక్క గొప్పతనాన్ని, దైవత్వాన్ని, ఆయన యొక్క సర్వశక్తిమంతాన్ని, ఆయన యొక్క మూర్తిమత్వాన్ని, ఆయన యొక్క సర్వభౌమ అధికారాన్ని మనం చూడాలి. అలాగే నా కోసం ఆయన ఏం చేశాడు? ఆయన దీనుడై, రిక్తుడై, మనుషుని పోలికగా పుట్టి ఆయన చనిపోయిన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువులో ఎంత బలపడతామండి. కానీ ప్రభు దినం వచ్చినా కూడా మనుషులము ప్రతి సోమవారం ఎలాగుంటున్నామో, మంగళవారం ఎలాగుంటున్నామో, శనివారం ఎలాగుంటున్నామో, ఆదివారం కూడా అలాగుంటే ఎక్కడ మారుతాం? ప్రభు దినమున ఆత్మవశులమై ఉండి దేవుని యొక్క మాటలు విని ప్రభు వైపుకి మనము చూడాలి. అలాగే ఇంకేం చూడాలి అంటే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకుందాం. అంతటా ఆ కడపటి 7 తెగుళ్ళతో నిండిన 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపిదనని నాతో చెప్పి ఆత్మవశుడై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమగలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపెను. ఆత్మవశుడై ఉండి మరి యాహోను ఏం చూస్తూ వచ్చాడంటే గొర్రెపిల్ల యొక్క భార్యను, పెండ్లి కుమార్తెను చూడాలి. మనల్ని మనం ఆ పరలోకంలో చూసుకోవాలి. ప్రభుదినాన్న ఆ శ్రేష్టమైన స్వాస్యము నిరీక్షణతో మనం చూడాలి. నేను ఆ మహిమ గల పరలోకంలో నేను ఉంటాను అని చెప్పి మనల్ని మనము పరలోకంలో చూసుకోవాలి. అక్కడ మన వైభవాన్ని మనం చూసుకోవాలి. ప్రభు మనల్ని ఎంతగా హెచ్చించాడో చూసుకోవాలి. నిత్య జీవానికి మనల్ని ప్రవేశపెట్టిన దాన్ని మనం చూసుకోవాలి. ఎంత భాగ్యము ప్రభు మనకి ఇచ్చాడు అని తలపోసుకుంటూ ఉండాలి. మన కొరకు ఎదురు చూస్తున్న ఆ బహుమతులను, మన కొరకు సిద్ధపరిచిన ఆ యొక్క శాలరీని, జీతమును మనం పుచ్చుకునే వారంగా మనం అక్కడ కనపరుచుకుంటూ ఉండాలి. అలా మనం చూసుకుంటూ ఉంటే ఈ లోకంలో మనం ఎంత కష్టపడాలి, ప్రభు కొరకు ఎలా జీవించాలి, ఈ జీవించే జీవితం వల్ల మనకి ఏ రివార్డ్స్ రావు అని అర్థమైపోయి మంచిగా జీవించడానికి మనల్ని మనము ప్రోత్సహించుకుంటాం. అందరూ బహుమానాలు తీసుకుంటూ ఉన్నారు, నేను ఒక్కడనే బహుమానం తీసుకోవట్లేదు అని సిగ్గుతో ఈ రోజు నుంచి కష్టపడతాము అనే ఒక తీర్మానం మనలో వస్తూ ఉంటుంది. ప్రభు దినమున ఆత్మవశులమై ఉండి దేవుని యొక్క వాక్యం వినాలి, ఆ వాక్యానికి విధేయత చూపాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూడాలి. మూడవదిగా ఏం చూడాలి అంటే పరలోకంలో వధువు సంఘాన్ని, గొర్రెపిల్ల భార్యను, పెండ్లి కుమార్తెను, లేదా నిన్ను నువ్వే చూసుకోవాలి. అందరూ బహుమానాలు పొందుకుంటూ ఉంటే నువ్వు పొందుకుంటున్నావా లేదా అనేది చూసుకోవాలి. నాలుగవదిగా 17వ అధ్యాయం, ఈ మాట చెప్పి ముగించుకుందాం. 17వ అధ్యాయము 1వ వచనం. ఆ 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగు చెప్పెను, నీవిక్కడికి రమ్ము, విస్తార జలము మీద కూర్చున్న మహావేశ్యకు
చేయబడు తీర్పు నీకు కనపరచెదను. భూరాజులు ఆమెతో వ్యభిచరించి, భూనివాసులు ఆమె వ్యభిచార మద్యములో మొత్తులైరి. అప్పుడు అతడు ఆత్మవశుడనైన నన్ను అరణ్యమునకు కొనిపోగా దేవదూషణ నామములతో నిండుకొని 7 తలలు 10 కొమ్ములు గల ఎర్రని మృగము మీద కూర్చున్న ఒక స్త్రీని చూచి తిని. ఆత్మవశుడై ఉండి యాహోను ఏం చూస్తూ వచ్చాడండి? ఒక వేశ్యను, ఒక స్త్రీని, ఒక చెడిపోయిన సంగతులను ఆయన చూస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రభుదినాన చేరగానే నేను రక్షింపబడ్డాను, మరి నా చుట్టూ ఉన్న ప్రజల పరిస్థితి ఏంటి? నశించిపోతున్న ఆత్మల విషయాన్ని మనం చూడాలి. ఒక సేవకుడంట నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలగక ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ వచ్చాడంట. అయ్యా, నాకు భారం రావట్లేదు, నాకు ఒక్కసారి నరక అంచున నుంచోపెట్టి ఆ నరకంలో మనుషులు వేదన పడుచున్నది నాకు చూపించు, అప్పుడైనా నాకు బాధ కలిగిద్దేమో, భారం కలిగిద్దేమో అని ప్రభు దగ్గర ప్రార్థిస్తూ వచ్చాడంట. నిజమే, నరకములో ఎంత వేదన పడుతూ ఉన్నారు. నీ మంచి స్నేహితుడు, నీ కన్న కొడుకు, నీ కట్టుకున్న భర్త, ఏంటి వాళ్ళకి పరిస్థితి? ఆత్మవశులమై ఉండి నేను పరలోక రాజ్యం చేరుతూ ఉన్నాను, కానీ వీరందరూ ఎక్కడికి వెళ్తూ ఉన్నారు అనే భారం మనకి కలగాలి. వారి నిమిత్తమై అంగలార్చాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి, వారి దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పాలి, ప్రభువైన యేసుక్రీస్తుని వారికి పరిచయం చేయాలి. ప్రభు దినమున ఆత్మవశులమై ఉండాలి. 6 దినాలు మనకి ఇచ్చేసాడు కదా ప్రభు, మీరు పని చేసుకోండి, పని ఇంట్లో ఉండండి అని. ఆదివారం రోజు కూడా మనం ఈ రీతిగా ఉండకపోతే ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఎలా? ఆత్మవశులమై ఉందాం. దేవునికి మాట విని విధేయత చూపుదాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు నిదానించి చూద్దాం. పరలోకంలో కలగబోయే గొప్ప బహుమానాలని చూద్దాం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవరి జీతాన్ని వారికి నేను తీసుకొని వస్తున్నానని చెప్పాడు కదా. నేను ఎలాంటి బహుమానాలు పొందుకుంటూ ఉన్నాను, నేను ఇంకెంత కష్టపడాలి అనేది ఆలోచించే. అలాగే నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి ఉండటానికి నువ్వు ఆత్మవశులమై ఉండాలి. ప్రభుపేట అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రభువా, ఈ దినాన ప్రభు దినాన మేము ఎలాగుండాలో మాతో చెప్తూ వచ్చాం. మేము ఆత్మవశులమై ఉండాలి. ప్రతిరోజు ఉన్నట్లుగా ఉండకూడదు. దేవునికి మందిరానికి వచ్చినప్పుడు ఇంటిని గురించిన ఆలోచన కాదు, ఉద్యోగం గురించిన ఆలోచన కాదు, కానీ ప్రభువా ఆత్మవశులమై ఉండి నీ వాక్యాన్ని విని నిన్ను నిదానించి చూచి, అయా మాకు కలగబోయే బహుమానాలని, గొప్పతనాన్ని మేము చూచి, అలానే నా తోటి వారు, స్నేహితులు, అయా మరి బంధువులు, రక్త సంబంధికులు వీరందరూ నాశనం అవుతూ ఉంటే ఆ తరాన్ని కాపాడే బాధ్యత కలిగి ప్రార్థన చేసే వారంగా మేము ఉండగలటకు కృపద ఇచ్చేయమని, అయా ఈ వాక్యం విని మేలు పొందుకుంటున్న వారందరినీ దీవించమని యేసుక్రీస్తు వారి నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.